ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి సారించి డబ్బులు దోచుకుంటున్నారు. చిత్తూరుని దీనికి ప్రధాన కేంద్రంగా చేసుకొని బెంగళూరుకు శ్రీగంధం దుంగలని స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాంటి ఓ ముఠాని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీగంధం దుంగలను తరలిస్తున్న 11 మందిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే శ్రీగంధం దుంగలతో పాటు 4 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితుల్ని రిమాండ్కి తరలించారు. చిత్తూరు జిల్లాలో ఒక వైట్ శాండల్వుడ్ కేసు అనేది స్మగ్లర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. లోకల్ పీపుల్ బయట నుంచి అందరు కూడా ఇన్వాల్వ్ అయింది. మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. 26th రోజు ఇన్ఫర్మేషన్ దొరికింది ప్రకారం చాలా ప్లేసెస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఫుల్ సర్చ్ అనేది చేశారు. దాని పరంగా మనకి తెలిసింది ఏమంటే చిత్తూరు టౌన్లోని హౌస్ లోపులో శాండల్వుడ్ అనేది చాలా ప్లేసెస్లో వాళ్ళు హైడ్ చేసి పెడుతున్నారు. అది కాకుండా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి దిగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తి దగ్గర బ్యాగ్స్లో వాళ్ళు శాండల్వుడ్ తీసుకొని వచ్చింది కూడా కనిపెట్టాము. దాన్ని బేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో బయర్స్ ఒక్కొక్కరుగా దొరుకుతున్నప్పుడు టోటల్ మనకి ఒక 12 పీపుల్ దాకా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అనేది తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ మీన్వైల్ ఇది బెంగళూరుకి వీళ్ళు తీసుకువెళ్ళి సేల్ చేయాలి అని అనుకున్నారు. సో దానికి సంబంధించి ఎవరు ఈ సేల్ పాయింట్లో ఇన్వాల్వ్ అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ కేసు సంబంధించి ఇప్పుడు వరకు మనకి దొరికింది అప్రాక్సిమేట్లీ 40 kg ఆఫ్ శాండల్వుడ్ దొరికింది. దాని వాల్యూ కూడా మనకి మోర్ దెన్ 6.6 lakhs పైన ఉంది యాజ్ ఆఫ్ నౌ ఎస్టిమేటెడ్. అండ్ ఫ్యూచర్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఇంకా కూడా ఎక్కడి నుంచి ఈ స్మగ్లింగ్ మెటీరియల్ అనేది వీళ్ళు తీసుకుని వచ్చారు అన్ని చోటు కూడా మనం ఇంకా కోంబింగ్ ఆపరేషన్ చేసి మనం టైటన్ అప్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తాం. చిత్తూరు జిల్లాలో ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. పవన్, చిత్తూరు జిల్లాలో శ్రీగంధం తరలిస్తున్న దొంగల ముఠ అరెస్టు చేశారు. సుమారు 7 లక్షల విలువ గల శ్రీగంధం 2 ద్విచక్ర వాహనాల స్వాధీనం, 11 మంది అరెస్టు చేశారు. అలాగే జిల్లా అటవీ శాఖ అధికారులు కూడా వెళ్ళిపోయారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని కూడా ఎంచుకుంటున్నారు. కొన్ని రోజులు చూస్తే ఎర్రచందనం తగ్గినట్టు చూసి కొందరు అక్కడక్కడ జరుగుతాయి. అయితే కానీ స్మగ్లర్లు కూడా మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి కూడా సారించారు. అయితే చిత్తూరును కేంద్రంగా చేసుకుని బెంగళూరుకు శ్రీగంధం దొంగలను కూడా తరలిస్తూ అటవీ శాఖ అధికారులు కూడా చిక్కారు. అయితే మొత్తం 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో 6 లక్షల రూపాయలు విలువ చేసే శ్రీగంధం దొంగలతో పాటు 4 ద్విచక్రాలు కూడా వాహనాలు కూడా స్వాధీనం చేసుకుని ఉన్నారు. అయితే చిత్తూరు డిఎఫ్ఓ బరిని కూడా తెలిపారు. అయితే శ్రీగంధం చెట్లు నరికి అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నదన్న సమాచారంతోనే ఈ మేరకు సిబ్బంది చిత్తూరు నగరంలో దొడ్డుపల్లి వద్ద కాపు కాచి 4 అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. చిత్తూరు 1 టౌన్ లో ఉంటున్న గోకుల్కు వీధికి చెందిన విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ అక్రమ వ్యాపారం జరుగుతుందని కూడా సమాచారం ఉంది. అయితే ఈ కేసులో కూడా వాళ్ళు ఇన్ఫార్మల్ గా పెట్టి కూడా పకడ్బందీగా కూడా పట్టుకున్నారు. అయితే ఈ స్మగ్లర్లను కూడా కీలకమైన వ్యక్తులు కూడా తొందరలో పట్టుకుంటామని కూడా అటవీ శాఖలు అధికారులు కూడా తెలుపుతున్నారు. వీళ్ళందరినీ కూడా కేసు నమోదు చేసి కూడా జైలుకు కూడా పంపారు. మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కూడా తొందరలోనే వాళ్ళు కూడా పట్టుకుని కూడా రిమాండ్ కూడా తరలిస్తామంటే ఎటువంటి ఎర్రచందనం కానీ స్మగ్లింగ్ కానీ చర్యలు జరగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా అటవీ శాఖ కూడా తెలిపారు. పవన్.